సో, నిన్న సెక్యూరిటీస్‌లో మనం బేసిక్ ప్రొఫైల్స్ అయితే డిస్కషన్ చేసాము. అండ్ ప్రొఫైల్స్ వచ్చేసి మనకు మేజర్‌గా ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అండ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ రెండిట్లో అయితే మనకు అవి 2 యాడ్ అవుతున్నాయి. సో, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి అండ్ ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి మనమైతే ప్రొఫైల్స్ యూజ్ చేసాం. అండ్ ప్రొఫైల్స్‌లోకెళ్ళినప్పుడు మనకు అలాంగ్ విత్ ద ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ టాబ్స్ కంట్రోల్ చేయడము, ఏ అప్లికేషన్స్ విజిబిలిటీ ఉండాలి, అండ్ దెన్ లాగిన్ అవర్స్ ఏంటి, లాగిన్ ఐపీ రేంజెస్ ఏంటి, పాస్వర్డ్ పాలిసీస్ ఏంటి, అండ్ అపెక్స్ క్లాసెస్‌కి రైట్. ఇంకా చాలా పర్మిషన్స్ ఎక్స్‌ట్రా అయితే మనం అక్కడ చూసాం. ఏది ప్రొఫైల్ లెవెల్‌లో. అండ్ దెన్ మనకు రోల్స్ వచ్చాయి. ఇది సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్, మేనేజర్ లెవెల్ ఇవి ఉంటాయి కదా! ఏ ఆర్గనైజేషన్‌లో అయినా ఒక డిపార్ట్‌మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌లో క్లియర్‌గా రోల్స్ మెన్షన్ చేసి ఉంటుంది. సో, అదే అన్నమాట. ఏ రోల్ ఏంటి అనేసి అక్కడ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఈ రోల్స్ అయిపోయిన తర్వాత రోల్ హైరార్కీ చూసాము. రైట్. సీఈఓ నుంచి సీటీఓ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ఇలా మేనేజర్, సీనియర్ మేనేజర్, టీమ్ లీడ్, సీనియర్, జూనియర్ ఎంప్లాయీ అండ్ దెన్ ఇంటర్న్ ఇలా ఒక రోల్ హైరార్కీ అయితే వెళ్తుంది. అండ్ దెన్ మనకు కావాల్సిన యూజర్స్‌ని మనం క్రియేషన్ చేసుకుంటాం. అయితే పర్మిషన్ సెట్ అనేది ఒకటి ఎక్స్‌ట్రా ఫ్యూచర్ సేల్స్‌ఫోర్స్‌లో ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే బేసిక్‌గా మనకు ఒక ప్రొఫైల్ ఉంది. రైట్. ఆ ప్రొఫైల్‌లో ఉన్న వాళ్ళకి మేబీ లెట్స్ కన్సిడర్ అకౌంట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ లేదు. నిన్న మనము టెస్ట్ సేల్స్ అండ్ సంథింగ్ ఒక క్రియేషన్ చేసాం ఐ థింక్. సారీ ప్రొఫైల్ క్రియేషన్ చేసాం కదా! నిన్న సేల్స్ ప్రొఫైల్ ఒకటి క్రియేషన్ చేసాం. టెస్ట్ సేల్స్ అని ఒక ప్రొఫైల్ క్రియేషన్ చేసాం. చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఆబ్జెక్ట్, అకౌంట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇవ్వలేదు. రైట్. వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు అని చెప్పేసి కంప్లీట్‌గా ఇవ్వలేదు. నెక్స్ట్ ఏమన్నారంటే ఈ ప్రొఫైల్‌లో ఒక 100 యూజర్స్ ఉంటే అందులో ఒక 15, 20 యూజర్స్‌కి అకౌంట్ యాక్సెస్ కావాలి. రైట్. ఇప్పుడు ఇది మనకొచ్చిన ప్రాబ్లమ్. వాళ్ళు అంటున్నారనమాట. ఫైన్ ఇప్పుడు మాకేమో ప్రొఫైల్‌లో యాక్సెస్ లేదు. బట్ ఈ 100 లోపల నుంచి ఒక 15-20 మెంబర్ యూజర్స్‌కి అకౌంట్ యాక్సెస్ కావాలి. ఏంటి ప్లాన్స్ అనేసి క్వెషన్. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రొఫైల్‌లోకెళ్ళి మీరు పర్మిషన్స్ చేంజ్ చేస్తే ఆ 100 మెంబర్స్‌కి ఇంపాక్ట్ అవుద్ది. రైట్. వాళ్ళందరూ ఒకే ప్రొఫైల్ లోపల ఉన్నారు. బట్ మరి వాళ్ళకి ఎక్స్‌ట్రా ఈ పర్మిషన్ కావాలి అంటే దట్ మీన్స్ ఏంటి ఆల్రెడీ ఉన్న పర్మిషన్స్‌కి ఎక్స్‌ట్రా ఇంకొంచెం యాడ్ ఆన్ కావాలి. రైట్. అప్పుడే మనం యూజ్ చేసేది ఈ పర్మిషన్ సెట్ అన్నమాట. బేసిక్‌గా ఇది ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్‌కి యాడ్ ఆన్ లాంటిది. రైట్. యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. క్లిక్ ఆన్ న్యూ అండ్ ఈ యాడ్ ఆన్‌లో లెట్స్ యాడ్ సమ్ నేమ్ అండ్ సేవ్. రైట్. పర్మిషన్ సెట్ క్రియేట్ అయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పర్మిషన్ సెట్‌లో సేమ్ ప్రొఫైల్‌లో మీరు ఏవైతే చూసారో అవే ఇక్కడ ఉంటాయి. ఏ అప్లికేషన్స్‌ని కంట్రోల్ చేయాలని అసైన్డ్ యాప్స్. రైట్. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, యాప్ పర్మిషన్స్, అపెక్స్ క్లాసెస్, విజువల్ ఫోర్స్ పేజెస్, ఎక్స్టర్నల్ డేటా సోర్స్, నేమ్ క్రెడెన్షియల్స్, కస్టమ్ మెటా డేటా, కస్టమ్ పర్మిషన్స్, కస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ నిన్న మీరు ఏదైతే ప్రొఫైల్ క్రియేషన్ చేశారో ఆ ప్రొఫైల్‌లో చూసింది. సో, ఆ ప్రొఫైల్ ఏవైతే పర్మిషన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర మనం యాడ్ చేస్తే రైట్. అది పర్మిషన్ సెట్ అవుతుంది. దీంట్లో ఏంటి అంటే ఉన్న ప్రొఫైల్‌కి ఒకవేళ ఒక పర్మిషన్ లేకపోతే ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ పర్మిషన్ చేయడానికే ఈ పర్మిషన్ సెట్ అనేది యూజ్ అవుతుంది. లెట్స్ కన్సిడర్ మనం ఆబ్జెక్ట్ ఒక యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో, నేను ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేశా. ఇక్కడ మనకు అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కంప్లీట్‌గా ఉన్న స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వాటెవర్ మీకు ఆబ్జెక్ట్‌ని ఎక్స్‌ట్రా పర్మిషన్ యాడ్ చేయాలనుకుంటున్నారో అది క్లిక్ చేయండి. రైట్. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, మోడిఫై ఆల్, వ్యూ ఆల్ ఫీల్డ్స్. రైట్. ఇవన్నీ మళ్ళీ. నిన్న మనం ప్రొఫైల్‌లో చూసాం ఒక ఆబ్జెక్ట్‌ని కంట్రోల్ చేయడానికి ఈ పర్మిషన్సే ఉన్నాయి. అండ్ దెన్ ఫీల్డ్ పర్మిషన్స్. ఫీల్డ్‌లో రీడ్ యాక్సెస్ అండ్ ఎడిట్ యాక్సెస్. సో, రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వొచ్చిక్కడ. సో, ఇది ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి. అండ్ సేమ్ అలానే అసైన్డ్ యాప్స్ అని ఉంది. రైట్. ఏ యాప్స్‌ని అసైన్ చేయాలి ఏంటి అనేసి కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇవన్నీ మన దగ్గర ఉన్న అప్లికేషన్స్. మన ఆర్గ్ లోపల. వీళ్ళకి ఒక మేబీ లెట్స్ కన్సిడర్ ఆగస్ట్ అప్లికేషన్ వీళ్ళకు యాక్సెస్ లేదు. బట్ ఇందులో ఉన్న 15, 20 మెంబర్స్‌కి ఆ ఆగస్ట్ అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం ఆగస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. రైట్. అప్పుడేమైతుంది?
వాళ్ళకి ప్రొఫైల్‌లో పర్మిషన్ లేకపోయినా ఈ పర్మిషన్ సెట్‌లో మనం యాక్సెస్ ఇవ్వడం వల్ల ఆ యూజర్స్ ఈ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. ప్రొఫైల్‌లో ఎలా అయితే మీరు ఆబ్జెక్ట్స్‌ని, ట్యాబ్స్‌ని, అప్లికేషన్స్‌ని కంట్రోల్ చేశారో, ఫీల్డ్స్‌ని కంట్రోల్ చేశారో, అలానే పర్మిషన్ సెట్‌లో కూడా కంట్రోల్ చేయొచ్చు. అయితే ఒకటి ఎక్స్‌ట్రా ఏంటి అంటే, ఇది ప్రొఫైల్‌కి ఎక్స్‌ట్రా పర్మిషన్స్ యాడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫస్ట్ బేస్ లేయర్ ప్రొఫైలే అవుతుంది. రైట్? బేస్ లేయర్ ప్రొఫైల్ అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా పర్మిషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ పర్మిషన్ సెట్స్ క్రియేషన్ చేస్తాం. రైట్? ఎందుకు క్రియేషన్ చేస్తున్నామంటే చెప్పాను కదా! ప్రొఫైల్‌లో చేంజెస్ చేస్తే డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది అండర్ ఆ ప్రొఫైల్‌లో ఉన్న ప్రతి ఒక్క యూజర్‌కి. అలా కాదు కొంతమంది యూజర్స్‌కే కావాలి అనుకున్నప్పుడు మనం ఈ పర్మిషన్ సెట్ క్రియేషన్ చేస్తాం. క్రియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్స్‌కి ఎలా యాడ్ చేయాలి? రైట్? మనం పర్మిషన్ సెట్ క్రియేషన్ చేసాం. బట్ యూజర్స్‌ని యాడ్ చేయాలి కాబట్టి దాని కోసం మేనేజ్ అసైన్‌మెంట్స్ రైట్? మేనేజ్ అసైన్‌మెంట్స్‌లోకొచ్చేసాం. ఇక్కడ మనకు క్లియర్‌గా మేనేజ్ అసైన్‌మెంట్స్ ఉంటుంది. అంటే ఈ పర్మిషన్ సెట్‌ని మీరు ఎవరెవరికి అసైన్ చేశారు? ఆర్ ఎల్స్ ఎవరికి అసైన్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో, సపోజ్ లెట్స్ కన్సిడర్ యాడ్ అసైన్‌మెంట్స్ రైట్? ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న యూజర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తారన్నమాట. మన దగ్గర యాస్ ఆఫ్ నౌ ఒక ఇద్దరు యూజర్స్ ఉన్నారు. సో, ఈ యూజర్, ఈ యూజర్. ఇప్పుడు క్లిక్ సెలెక్ట్ అండ్ నెక్స్ట్ అండ్ అసైన్. సో, చూడండి ఇప్పుడు ఈ పర్మిషన్ సెట్‌ని ఈ 2 యూజర్స్‌కి నేను అసైన్ చేసేసా. దట్ మీన్స్ ఏంటి? ప్రీవియస్‌గా ఈ ఇద్దరు యూజర్‌లకి ఒకవేళ ఆ అకౌంట్‌లో పర్మిషన్ లేకపోయినా, ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ పర్మిషన్ మనం ఇచ్చామన్నమాట. సో, కైండ్ ఆఫ్ యాడ్ ఆన్ రైట్? ప్రీవియస్ ప్రొఫైల్‌లో లేని పర్మిషన్స్‌ని ఇప్పుడు ఇక్కడ మనం ఇస్తున్నాం. నెక్స్ట్ పర్మిషన్ సెట్ గ్రూప్స్ అంటే, ఇప్పుడు కొన్ని సినారియోస్‌లో ఏమవుతుందంటే, మల్టిపుల్ పర్మిషన్ సెట్స్ ఉంటాయి. రైట్? ఒక 5-10 పర్మిషన్ సెట్స్ ఉన్నాయనుకుందాం. పర్మిషన్ ఆ పర్మిషన్ సెట్ గ్రూప్స్ అన్నిటిని ఆ పర్మిషన్స్‌ని సెట్స్‌ని 5 ఉన్నాయి. ఆ 5ని ఇండివిడ్యుయల్‌గా అసైన్ చేయాలి. రైట్? ఇండివిడ్యుయల్‌గా అసైన్ చేయాలి అంటే 5 టైమ్స్ అసైన్‌మెంట్ క్లిక్ చేయాల్సుంటుంది. ఎలా చేసాం మనము? ఒక పర్మిషన్ సెట్ సెలక్షన్ చేసుకుంటాం. అండ్ సెలక్షన్ చేసిన తర్వాత ఇక్కడికెళ్ళి మేనేజ్ అసైన్‌మెంట్ చేసి అండ్ దెన్ మనకు కావాల్సిన యాడ్ అసైన్‌మెంట్ క్లిక్ చేసి అండ్ కావాల్సిన యూజర్స్‌ని సెలక్షన్ చేస్తాం. ఇలా చేస్తే ఓన్లీ 1 పర్మిషన్ సెట్ అసైన్ అయింది. సేమ్ ఇదే ప్రాసెస్ 5 టైమ్స్ రిపీట్ చేస్తే ఆ 5 పర్మిషన్ సెట్స్‌ని ఆ ఎండ్ యూజర్‌లకి అసైన్ చేయొచ్చు. బట్ చాలా హెవీ అయిపోద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్. మనం ఏం చేయొచ్చంటే ఆ పర్మిషన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక గ్రూప్ లాగా చేయొచ్చు. సింపుల్‌గా గ్రూప్ ఆ 5 పర్మిషన్ సెట్స్‌ని ఒక యూజర్‌కి అసైన్ చేయాలి. రాదర్ థాన్ సింగిల్ పర్మిషన్ అసైన్ చేయడం కన్నా వాటన్నిటిని ఒకే దగ్గర గ్రూప్ చేసి బల్క్ అయిపోతుంది. దాన్ని మనం అసైన్ చేస్తే సరిపోతుంది. రైట్? క్లిక్. సో, పర్మిషన్ సెట్ గ్రూప్ అవుతుందన్నమాట. సేవ్ యాహ్! పర్మిషన్ సెట్ గ్రూప్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇప్పుడు మనము కావాల్సిన వాటెవర్ ఆ పర్మిషన్ సెట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా యూజర్స్‌కి అసైన్ చేయొచ్చు. అగైన్ యూజర్స్‌కి అసైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ. బట్ ఇప్పుడు ఇది పర్మిషన్ సెట్ గ్రూప్ క్రియేషన్ చేసినాం. దీంట్లో మనకు కావాల్సిన పర్మిషన్ సెట్స్ అన్నిటిని యాడ్ చేయాలి అంటే ఇక్కడికెళ్ళండి. పర్మిషన్ సెట్స్ ఇన్ గ్రూప్ అని అండ్ ఇక్కడ చూడండి యాడ్ పర్మిషన్ సెట్స్ ఉంది కదా! మనం ఈ పర్మిషన్ సెట్స్‌ని యాడ్ చేద్దాం. లెట్స్ కన్సిడర్ 1, 2, 3, 4 క్లిక్ యాడ్. యాహ్! సో, 5 పర్మిషన్ సెట్స్ అయితే ఇప్పుడు గ్రూప్‌లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్మిషన్ సెట్ గ్రూప్ ఉందా? దీన్ని డైరెక్ట్‌గా మనం ఒక యూజర్‌కి అసైన్ చేస్తే, ఈ 5 పర్మిషన్ సెట్స్‌లో ఉన్న ఎవ్రీథింగ్ ఆ యూజర్‌కి అసైన్ అయిపోతుందన్నమాట. సో, ఇండివిడ్యువల్‌గా చేయకుండా ఒక గ్రూప్ చేసి, ఆ గ్రూప్‌ని ఎట్ ఎ టైమ్ మనం అసైన్ చేయొచ్చు. ఇలా కూడా మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. పర్మిషన్, పర్మిషన్ సెట్ గ్రూప్ అండ్ పర్మిషన్ సెట్. ఇవి 2 మనకు కైండ్ ఆఫ్ యాడ్ అండ్ అడ్వాంటేజ్ లాంటివి. ఆల్రెడీ ప్రొఫైల్‌లో పర్మిషన్స్ ఉంటే, ఆ పర్మిషన్స్‌ని మనం ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పర్మిషన్ సెట్స్ అండ్ పర్మిషన్ సెట్ గ్రూప్స్ అయితే యూజ్ అవుతాయి. సో, ఇక్కడికి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అండ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ
సరిపోతుంది. అంటే ఇలానే కంట్రోల్ చేయొచ్చు. ఇంకా వేరే ఆప్షన్స్ లేవు మనకు. ప్రొఫైల్ అండ్ పర్మిషన్ సెట్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అండ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ అవుతుంది. వాట్ అబౌట్ రికార్డ్స్? రైట్, మనకు రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ రికార్డ్స్‌ని కంట్రోల్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ 5 వేస్ ఉన్నాయి. ఇప్పుడు మనము అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. అది రీడ్ యాక్సెస్ ఇచ్చాం. ఆ అకౌంట్ ఆబ్జెక్ట్ ఈ సేల్స్ వాళ్ళకి రీడ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఆ సేల్స్ లోపల 100 మెంబర్స్ ఉన్నారు. మన దగ్గర అకౌంట్ లోపల 1,00,000 ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ అన్ని రికార్డ్స్ అందరికి కనిపించాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎవరైతే ఆ రికార్డ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం కనిపిస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు మనం చేయాల్సింది రికార్డ్స్‌ని రిస్ట్రిక్టెడ్. ఇప్పటివరకు ఆబ్జెక్ట్‌ని విజిబిలిటీ ఆపేయడము, ఎడిట్ చేయకుండా ఆపేయడము, రైట్? క్రియేషన్ చేయకుండా, డిలీట్ చేయకుండా అది చేసాము. ఇప్పుడు రికార్డ్స్‌ని కంట్రోల్ చేయాలి. మీకు ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ ఉన్నా, ఆ రికార్డ్‌కి స్పెసిఫిక్ ఇప్పుడు 100 రికార్డ్స్ ఉంటే, మీకు అకౌంట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో యాక్సెస్ ఉంది. బట్ ఆ 100 అకౌంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సెస్ లేదనుకుందాం. దట్ మీన్స్ మీరు ఏ ఒక్క రికార్డ్‌ని కూడా మీరు చూడలేరు. ఈవెన్ దో మీ దగ్గర ఆబ్జెక్ట్ యాక్సెస్ ఉన్నా, రికార్డ్ యాక్సెస్ లేకపోతే మీరు ఆ రికార్డ్స్‌ని చూడలేరు. అండ్ రికార్డ్ యాక్సెస్ ఉన్నా, ఆ రికార్డ్ లోపల ఉన్న ఫీల్డ్ రిలేటెడ్ యాక్సెస్ లేకపోతే మీరు ఆ ఫీల్డ్‌ని చూడలేరు. గుర్తుంచుకోండి. ఫస్ట్ మీకు అకౌంట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యాక్సెస్ లేకపోతే మీకు ఏం పాసిబుల్ అవ్వదు. ఆబ్జెక్ట్ యాక్సెస్ ఉంది. బట్ ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రికార్డ్స్‌కి యాక్సెస్ లేకపోతే మీరు ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న రికార్డ్స్‌ని ఏం చూడలేరు. రికార్డ్ యాక్సెస్ ఉంది. రికార్డ్‌లో ఫీల్డ్స్ కనిపించట్లేదు అంటే, ఆ ఫీల్డ్స్ యాక్సెస్ మీకు లేదు. ఏది ఒక యూజర్‌కి కనిపించట్లేదు అంటే సింపుల్ థింగ్, తనకి యాక్సెస్ లేదు. అది యాడ్ చేయాల్సిందే. సో, ఈ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రోల్ హైరార్కీ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బేసిక్‌గా మనకి రోల్ హైరార్కీ ఉంది కదా! ఈ రోల్ హైరార్కీ ఎలా అయితే ఉందో అలానే మనకున్న ఈ రికార్డ్స్ షేరింగ్ ఏదైతే ఉందో అది కూడా వర్క్ అవుతుంది. సో, సింపుల్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకిక్కడ సౌత్ మేనేజర్ అండర్ హైరింగ్ మేనేజర్ అండ్ సీనియర్ హెచ్ఆర్ అండ్ దెన్ జూనియర్ హెచ్ఆర్ ఉన్నారు. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే, ఈ జూనియర్ హెచ్ఆర్ ఒక 10 రికార్డ్స్‌ని ఓన్ చేసుకుంటున్నారు. తనకి ఒక 10 రికార్డ్స్ యాస్ ఎ ఓనర్ లాగా ఉన్నాడు. ఈ 10 రికార్డ్స్ తిన సుపీరియర్ ఎవరైతే ఉన్నాడో, సీనియర్ హెచ్ఆర్ తను చూడగలడు. మేనేజర్ చూడగలడన్నమాట. సో, ఈ రోల్ హైరార్కీ ఇంప్లిమెంటేషన్ అవ్వడం వల్ల ఏ ఆర్గనైజేషన్ లోపలైనా మీ సబార్డినేట్స్ విచ్ మీన్స్ మీ లోవర్ లెవెల్‌లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ రికార్డ్స్‌ని మీరు చూడగలుగుతారు. బట్ మీ అప్పర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ రికార్డ్స్‌ని మీరు చూడలేరు. సపోజ్ మీ జూనియర్స్ ఒక ఎంప్లాయీ 100 రికార్డ్స్ ఓన్ చేసుకుంటున్నారు. మీరు తను ఓన్ చేసుకుంటున్న 100 రికార్డ్స్‌ని చూడగలుగుతారు. రైట్? అక్కడ ఇష్యూ ఏం లేదు. బట్ మీ పైన మీ మేనేజర్ ఉంటారా? వాళ్ళు ఏ రికార్డ్స్‌ని ఓన్ చేసుకుంటున్నారు, ఏంటి అనేది మీరు చూడలేరు. సో, మీ లోవర్ లెవెల్‌లో ఉన్న ఎవరైతే మీ ఎంప్లాయీస్ ఉంటారో ఆర్ మీ కొలీగ్స్ ఉంటారో, సబార్డినేట్స్ ఉంటారో వాళ్ళ రికార్డ్స్‌ని మనం చూడడానికి పాసిబుల్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రోల్ హైరార్కీ. ఇది బై డిఫాల్ట్ ఇంకా గుర్తుంచుకోండి. రోల్ హైరార్కీ ఉండడం వల్ల మనకు మన జూనియర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ రికార్డ్ యాక్సెస్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళేం చేస్తున్నారు, ఏ రికార్డ్స్ మీద వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఏంటి అనేసి. ఇది ఒకటి. వన్ వే ఆఫ్ షేరింగ్. ఏది రికార్డ్ షేరింగ్ అనేది ఇలా కంట్రోల్ అవుతుంది. రోల్ హైరార్కీ యూజ్ చేసి ఒకటి. నెక్స్ట్ మనకు షేరింగ్ రూల్స్ ఆర్ షేరింగ్ సెట్టింగ్స్ ఉంటాయి. షేరింగ్ సెట్టింగ్స్ రైట్? ఇప్పుడు షేరింగ్ సెట్టింగ్స్‌లో నేను ఎడిట్ క్లిక్ చేస్తా. స్క్రోల్ డౌన్ చేద్దాం. యెస్. ఇది షేరింగ్ రూల్స్ ఉంది కదా! ఇది ఇంకో కైండ్ ఆఫ్ రికార్డ్ షేరింగ్. సో, ఫస్ట్ రోల్ హైరార్కీ యూజ్ చేసి మనం రికార్డ్ యాక్సెస్ ఇవ్వచ్చు మన హైయర్ అథారిటీస్‌కి. నెక్స్ట్ ఇంకోటేంటంటే షేరింగ్ రూల్స్. సో, బేసిక్‌గా ఈ షేరింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తా. ఇక్కడ 2 బేసెస్ ఉన్నాయి. ఒకటి బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్ ఆర్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా. లెట్స్ కన్సిడర్ మనకు లీడ్స్ క్రియేట్ అవుతున్నాయి. వాటెవర్ లీడ్స్ క్రియేట్ అవుతున్నాయో ఆ క్రియేట్ అయ్యే లీడ్స్‌లో ఒక కండిషన్ చెక్ చేయాలి. మేబీ లెట్స్ కన్సిడర్ అమౌంట్ అనే కండిషన్. ఇన్ కేస్ ఆ అమౌంట్ అనేది గ్రేటర్ థాన్ 10 క్రోర్స్ ఉంటే ఆ లీడ్స్‌ని తీసుకెళ్ళి సీనియర్ ఎంప్లాయీస్‌కి అసైన్ చేయండి అన్నారు. రైట్? ఎందుకిలా చేస్తాం మనం అంటే, ఇప్పుడు 10 క్రోర్స్ ఆఫ్ లీడ్ అంటే అది చాలా హై ప్రియారిటీ లీడ్. రైట్? వాళ్ళను జూనియర్ ఎంప్లాయీస్ హ్యాండిల్ చేస్తే మేబీ సరిగ్గా హ్యాండిల్ చేయొచ్చు, మిస్ అవ్వచ్చు.
సో, ఛాన్స్ ఆఫ్ రెవెన్యూ మిస్ అయ్యేది ఎక్కువుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద రికార్డ్ కండిషన్. మేబీ అమౌంట్ ఆర్ యాన్యువల్ రెవెన్యూ. ఐ థింక్ మనకిక్కడ స్ట్రీట్ ఉంది. ఇండస్ట్రీ ఉంది. యాహ్! మేబీ లెట్స్ గో విత్ సమ్ ఇండస్ట్రీ యాస్ ఆఫ్ నౌ. ఇక్కడ మనకు అమౌంట్ లాంటి ఫీల్ లేదు కాబట్టి. సో, ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో, నేనేమంటున్నా అంటే ఏవైతే మనకు రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయో, ఆ క్రియేట్ అయ్యే టైంలో ఇండస్ట్రీ ఈక్వల్స్ టు బ్యాంకింగ్ ఉంటే, సో, ఏవైతే రికార్డ్స్ వాల్యూ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఉంటే వాటిని మనం ఒక యూజర్‌కి అసైన్ చేద్దాం. ఒక యూజర్ అంటే గ్రూప్‌కి అసైన్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూడండి రోల్స్, గ్రూప్స్ అని ఉంది. అండ్ రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ అని ఉంది. ఇందులో ఎవరికైనా మీరు అసైన్ చేయొచ్చు. పబ్లిక్ గ్రూప్స్ అంటే బేసిక్‌గా మనకు ఏ ఆర్గనైజేషన్‌లో అయినా గ్రూప్స్ క్రియేషన్ చేసి, ఆ గ్రూప్స్‌లో యూజర్స్‌ని యాడ్ చేస్తారు. సో దట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ గ్రూప్స్‌ని యూజ్ చేసుకోవడం కోసం అన్నమాట. రైట్? సో, పబ్లిక్ గ్రూప్‌కైనా యాక్సెస్ చేయొచ్చు, అసైన్ చేయొచ్చు లేదా రోల్స్‌కైనా. సపోజ్ ఏ రోల్‌కి సీనియర్ రోల్‌గా అసైన్ చేద్దాం. లేదా వైస్ ప్రెసిడెంట్‌కి లేదా సీనియర్ వైస్ ప్రెసిడెంట్. సో, ఇప్పుడు ఈ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ మార్కెటింగ్ రోల్ అని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రికార్డ్ డీటెయిల్స్ యాక్సెస్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎందుకు? బికాస్ మనము ఒక క్రైటీరియా మెన్షన్ చేసాం. అండ్ ఆ క్రైటీరియా వచ్చేసి సో అండ్ సో ఇండస్ట్రీ అయితే ఇవి హై ప్రియారిటీ. సో దట్ ఇవి ఈ రికార్డ్స్‌ని మనం వీళ్ళతో షేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వాటిని లైక్ ఆహ్, అసైన్ చేయడంలో ఆర్ ఎల్స్ వాటితో వర్క్ చేయడంలో ఎక్కువ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేసి. ఇలా ఒక క్రైటీరియా మెన్షన్ చేసి ఎవరితో షేర్ చేయాలి ఏంటి అనేసి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు. రోల్స్, పబ్లిక్ గ్రూప్స్, రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్. ఇంటర్నల్ సబార్డినేట్స్ అంటే వాళ్ళ సబార్డినేట్స్‌తోని కూడా షేర్ అయిపోతుంది. విచ్ మీన్స్ వాళ్ళ అండర్‌లో ఉన్న వాళ్ళతోని కూడా షేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఓనర్ బేస్డ్ షేరింగ్ అన్నమాట. ఓనర్ బేస్డ్ షేరింగ్ అంటే లెట్స్ కన్సిడర్ జూనియర్ లెవెల్‌లో ఎంప్లాయీస్ ఉన్నారు. రైట్? వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరుంటారు? వాళ్ళ సీనియర్స్ ఉంటారు. సో, ఆ జూనియర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మేబీ లెట్స్ కన్సిడర్ మనం ఇక్కడ జూనియర్ హెచ్ఆర్ అని తీసుకున్నాం. ఇక్కడ చూడండి సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్ అంటే ఏ రికార్డ్స్‌ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ రికార్డ్స్‌ని సెలక్షన్ చేయండి అంటుంది. సో, ఇక్కడ 2 ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ గ్రూప్, రోల్ ఇంటర్నల్ సబార్డినేట్స్. నేనేం సెలక్షన్ చేశా అంటే జూనియర్ హెచ్ఆర్ అనే రోల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళొక 100 రికార్డ్స్ ఓన్ చేసుకుంటున్నారు. ఆ రికార్డ్స్ అన్నిటిని సీనియర్ హెచ్ఆర్ వాళ్ళకి మనం షేర్ చేద్దాం. సో దట్ వాళ్ళు హెల్ప్ చేయడానికి ఈజీ ఉంటుందన్నమాట. సపోజ్ ఆ జూనియర్ హెచ్ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఈ రికార్డ్‌తో నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా సీనియర్ హెచ్ఆర్ వాళ్ళు రియాక్ట్ అయిపోయి సో ఇది ఇలా చేయొచ్చు అని చెప్పేస్తారు. ఒకవేళ వీళ్ళకి యాక్సెస్ లేకపోతే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ డేటా ఏముంది? ఏంటి? ఎవ్రీథింగ్ చెక్ చేయాల్సొచ్చేది. చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా వీళ్ళకి యాక్సెస్ ఇవ్వడం వల్ల ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఇలా. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు ఆప్షన్ చూడొచ్చు. రీడ్ యాక్సెసా? రీడ్ అండ్ రైట్ యాక్సెసా? బ్రో ఒక డౌట్ బ్రో. చెప్పండి. బ్రో ఇక్కడ మీరు జూనియర్ హెచ్ఆర్ కింద ఉండే ఇవి వచ్చి సీనియర్ హెచ్ఆర్‌కి ఇస్తున్నారు కదా బ్రో! అవును. అవును. షేర్ చేస్తున్నారు. బట్ మీరు ఇంతకుముందు చెప్పారు కదా బ్రో! అంటే జూనియర్ లెవెల్‌లో ఉండే రికార్డ్స్ అన్ని సీనియర్ ఆటోమేటిక్‌గా చూడగలుగుతారు అని చెప్పి. అవునవును. అయితే నేనేంటంటే జస్ట్ మీకు అర్థం కాడానికి చెప్పాను. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ మనము ఈ వీపీ నార్త్ అమెరికా ఉన్నారా వైస్ ప్రెసిడెంట్. దీంట్లో ఓకే. ఓకే. తెచ్చుకున్న రికార్డ్స్‌ని కూడా మనం చూపించొచ్చు. సో, అప్‌సైడ్ డౌన్ ఆర్ అప్‌సైడ్ ఓకే. ఓకే. అప్. ఓకే. సో, ఓకే. ఏ ఓకే. రోల్ అయినా, ఏ రోల్ వాళ్ళతోనైనా షేర్ చేయొచ్చు. ఆ రిస్ట్రిక్షన్ ఏం లేదు. అండ్ అగైన్ ఇక్కడ మనకు రీడ్ ఓన్లీ ఆర్ రీడ్ అండ్ రైట్ ఏదైనా ఇయ్యొచ్చు. రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేస్తే ఓన్లీ రికార్డ్స్ ఏవైతే షేర్ అవుతున్నాయో ఈ గ్రూప్ వాళ్ళు జస్ట్ వాటిని చూడగలుగుతారు. అంతే ఇంక వాటి మీద ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, పెర్ఫార్మన్స్ చేయలేరు. బట్ ఇన్ కేస్ రీడ్ అండ్ రైట్ ఎళ్తే వాళ్ళని ఎడిట్, డిలీట్, రైట్, క్రియేషన్ కూడా చేయొచ్చు. అదే ఒక డిఫరెన్స్. సో, ఓనర్ బేస్డ్, క్రైటీరియా బేస్డ్ అండ్ ఇదొచ్చేసి షేరింగ్ సెట్టింగ్స్ అన్నమాట. రైట్? సో, రోల్ హైరార్కీ ఒకటుంది. షేరింగ్ సెట్టింగ్స్ ఒకటుంది. రైట్? అండ్ నెక్స్ట్ ఇంకోటి మాన్యుయల్ షేరింగ్ అని ఉంటుంది. మాన్యుయల్ షేరింగ్ అంటే మేబీ లెట్స్ గో టు అకౌంట్స్. సో, బేసిక్‌గా డైరెక్ట్ ఆ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్‌లోకెళ్ళి ఆ స్పెసిఫిక్ రికార్డ్‌ని మాన్యుయల్‌గా షేర్ చేయొచ్చు. అంటే ఆటోమేషన్ ఏముండదు. కంప్లీట్ మాన్యుయల్‌గానే. ఇక్కడ మనం జెప్టో ఆర్ వాటెవర్ అకౌంట్ ఉందో ఇక్కడికొచ్చాం కదా! షేరింగ్.
రైట్? ఇక్కడ మీరు సెలక్షన్ చేయొచ్చు. ఈ రికార్డ్‌ని ఎవరితోని షేర్ చేయాలనుకుంటున్నారు. ఒక యూజర్‌తోనా? పబ్లిక్ గ్రూపా? రోల్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్. ఈవెన్ ఇక్కడ మీరు ఒక యూజర్‌ని కూడా టార్గెట్ చేయొచ్చు. మన దగ్గర సపోజ్ ఇప్పుడు యూజర్స్ ఎవరు లేరు. రైట్. ఇప్పుడు నేను ఏమైంది? ఈ అకౌంట్ రికార్డ్ ఏదైతే ఉందో, ఈ టెస్ట్ అకౌంట్ అనే ఏదైతే ఒక యూజర్ ఉన్నారో, ఆ యూజర్‌తోని మనకిప్పుడు షేర్ అయిపోతుంది. యాక్సెస్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాం? రీడ్ అండ్ రైటా? రీడ్ ఓన్లీ ఏనా? ఇది అకౌంట్ యాక్సెస్. అకౌంట్ అండర్‌లో కేస్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ బిట్వీన్ అకౌంట్ అండ్ కేస్, అకౌంట్ అండ్ ఆపర్చునిటీ మనకు మాస్టర్ డీటెయిల్ ఉన్నాయి. అండ్ మీకు గుర్తుందో లేదో బిట్వీన్ మాస్టర్ డీటెయిల్ అండ్ లుక్అప్ రిలేషన్‌షిప్స్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే, పేరెంట్ ఆబ్జెక్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ యొక్క సెక్యూరిటీస్‌ని కంట్రోల్ చేస్తుంది. రైట్? సో, ఇప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇస్తే వాటి అండర్‌లో ఉన్న చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ సిట్యుయేషన్ ఏం కావాలి? వాటిని మీరు ప్రైవేట్ చేయాలనుకుంటున్నారా? వాటిని కూడా రీడ్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారా? రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారా? ఇది కూడా మీరిక్కడ డిసైడ్ అవ్వచ్చు. అలా. ఇక్కడ కాంటాక్ట్ ఎందుకు కనిపించట్లేదంటే, కాంటాక్ట్ అనేది మనకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్‌షిప్ లేదు. ఓన్లీ కేస్ అండ్ ఆపర్చునిటీయే ఉంది విత్ అకౌంట్ యాస్ ఎ మాస్టర్ డీటెయిల్. కాంటాక్ట్ అనేది కైండ్ ఆఫ్ లుకప్ కూడా కాదు. అది స్పెసిఫిక్‌గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ అకౌంట్ అండ్ కాంటాక్ట్ బిట్వీన్ ఒక రిలేషన్‌షిప్ క్రియేషన్ చేశారన్నమాట. ఫైన్. సో, రీడ్ ఓన్లీ ఇది అకౌంట్ యాక్సెస్ ఎళ్ళిపోతుంది. కేస్ యాక్సెస్, ఆపర్చునిటీ యాక్సెస్. వీటికి ఏమి ఇవ్వాలి అనేది బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద సినారియో మనం డిసైడ్ అవుదాం. ఇదొక టైప్. సో, రోల్ హైరార్కీ అండ్ దెన్ షేరింగ్ సెట్టింగ్స్ అండ్ దెన్ మాన్యువల్ షేరింగ్. దెన్ మళ్ళీ షేరింగ్ సెట్టింగ్స్‌కెళ్దాం. అండ్ ఇక్కడ నేను ఎడిట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి ఆర్గ్ వైడ్ షేరింగ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మోస్ట్ రిస్ట్రిక్టెడ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇంకా. ఇక్కడ మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఇక్కడ ప్రైవేట్ అని మెన్షన్ చేస్తే ఇంకొకరికి కనిపించదు. ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. బట్ ఒక్కటి గుర్తుంచుకోండి. ఈవెన్ దో ఆర్గ్ వైడ్ డిఫాల్ట్ ప్రైవేట్ ఉన్నా లీడ్ రికార్డ్స్‌కి మీన్స్ ఏంటి అంటే నేను ఏవైతే ఓన్ చేసుకున్న రికార్డ్స్ ఉన్నాయో అవి నేను మాత్రమే చూడగలను. మీరు ఏదైతే ఓన్ చేసుకుంటున్న రికార్డ్స్ ఉన్నాయో యాస్ ఎ ఓనర్ లాగా మీరు మాత్రమే చూడగలరు. వేరే వాళ్ళ రికార్డ్స్ మనం చూడలేము. పబ్లిక్ అవైలబిలిటీ ఉండదు. కంప్లీట్ ప్రైవేటే ఉంటుందన్నమాట. సో, ఆర్గ్ బై డిఫాల్ట్ పెడితే ఏ ఒక్కరికి వాళ్ళ రికార్డ్స్ తప్ప వేరే వాళ్ళ రికార్డ్స్ కనిపించవు. ఇది ఫస్ట్ థింగ్. బట్ రోల్ హైరార్కీ ఉంది కదా! ఆ రోల్ హైరార్కీ వల్ల మీ లోవర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవి మీరు చూడగలుగుతారు. అది ప్రాబ్లమ్ లేదు. బట్ రిమైనింగ్ సిట్యుయేషన్స్‌లో ఇంకా మీరు ఎవ్వరివి చూడలేరు మీరు తప్ప. ఒకవేళ మాన్యుయల్‌గా షేర్ అవుతే అగైన్ మళ్ళీ మీరు చూడొచ్చు. అండ్ షేరింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! అలా త్రూ షేర్ అయినా చూడొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా మీరు ఓనర్‌లాగా క్రియేట్ అవుతారు. సో, దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే రికార్డ్ ఓనర్స్ ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఆ రికార్డ్స్‌ని చూడగలుగుతారు. ప్రైవేట్ మెన్షన్ చేస్తే. పబ్లిక్ రీడ్ ఓన్లీ అని మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరు మీరు ఓన్ చేసుకుంటున్న రికార్డ్స్ మీతో పాటు అదర్ ఎవరైనా ఏ రోల్‌తోని సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోల్ అండ్ ప్రొఫైల్ కంప్లీట్ ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని రికార్డ్స్‌ని చూడగలుగుతారనమాట. రీడ్ ఓన్లీ. బట్ రీడ్ అండ్ రైట్ అంటే విచ్ మీన్స్ రీడ్ అంటే రికార్డ్స్‌ని చూడొచ్చు. రైట్ అంటే క్రియేషన్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. అండ్ రీడ్ అండ్ రైట్ అండ్ ట్రాన్స్‌ఫర్ అని ఒకటుంది. ట్రాన్స్‌ఫర్ అనేది లీడ్ అండ్ ఆపర్చునిటీస్ ఈ 2 ఆబ్జెక్ట్స్ మీద ఉంటుంది. ఎందుకు ఈ లీడ్ అండ్ రైట్ ట్రాన్స్‌ఫర్ అంటే బేసిక్‌గా లీడ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మనం వర్క్ చేసే టైంలో. అలా. అండ్ ఇక్కడ చూడండి అకౌంట్‌కి వీటికి ట్రాన్స్‌ఫర్ లేదు. ఓన్లీ పబ్లిక్ రీడ్ అండ్ రైటే ఉంది. ఇక్కడ పబ్లిక్ రీడ్ రైట్‌తో పాటు ఎక్స్‌ట్రా పబ్లిక్ రీడ్ రైట్ అండ్ ట్రాన్స్‌ఫర్ అది యాడ్ అయింది. లీడ్ అండ్ ఆపర్చునిటీకి మాత్రమే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్డర్ కూడా ఉంది. కంట్రోల్డ్ బై పేరెంట్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఈవెన్ కాంటాక్ట్ ఉంది. కంట్రోల్డ్ బై పేరెంట్ ఉంది. దాని మీనింగ్ ఏంటి? ఈ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న సెక్యూరిటీస్ అనేవి దాని పేరెంట్ ఆబ్జెక్ట్ బేసిస్‌లో కంట్రోల్ అవుతుంది. సో, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ యొక్క పేరెంట్ ఏంటి అంటే అకౌంట్. అకౌంట్‌కి ఏదైతే సెక్యూరిటీస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో అవే సెక్యూరిటీస్ ఇప్పుడు కాంటాక్ట్‌కి కూడా ఉంటాయి. సో, అకౌంట్ మనం ప్రైవేట్ చేసాం. ఇప్పుడు కాంటాక్ట్ కూడా ఆటోమేటిక్‌గా ప్రైవేట్ అన్నట్టే. ఎందుకంటే అకౌంట్‌లో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇన్‌హెరిట్ అయిపోతుంది. లేదు పబ్లిక్ రీడ్ ఓన్లీ మెన్షన్ చేస్తే అగైన్ ఇప్పుడు వాటెవర్ మనకున్న కాంటాక్ట్స్ ఉన్నాయో అవి కూడా పబ్లిక్ రీడ్ ఓన్లీ మోడ్‌లోకెళ్ళిపోతాయి. అండ్ కేసెస్ అంతే అండ్ ఆపర్చునిటీస్ కూడా అంతే. సో, చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్‌కి ఈ యొక్క ఆప్షన్ ఎక్స్‌ట్రా వస్తుంది. కంట్రోల్డ్ బై పేరెంట్ అనేది. సారీ.
కంట్రోల్డ్ బై పేరెంట్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్‌కి ఎక్స్‌ట్రా అయితే వస్తుంది. ప్రైవేట్ విచ్ మీన్స్ రికార్డ్స్ అన్నీ ఎవరైతే ఓన్ చేసుకుంటున్నారో యాస్ ఎ ఓనర్ లాగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. రిమైనింగ్ వాళ్ళకు కనిపించవు. అండ్ దెన్ రీడ్ అండ్ రైట్ విచ్ మీన్స్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉంటుంది. పబ్లిక్ రీడ్ అండ్ రైట్ ఉంటుంది. అండ్ యాస్ ఐ సెడ్ మీరు ఇక్కడ ప్రైవేట్ మెన్షన్ చేస్తే ఆర్గ్యూ బై డిఫాల్ట్‌లో ఎవ్వరికీ రికార్డ్స్ కనిపించవు. మీ రికార్డ్స్ మీకు మాత్రమే కనిపిస్తాయి. బట్ ఈవెన్ ఇలా ప్రైవేట్ మెన్షన్ చేసిన రోల్ హైరార్కీలో మీ జూనియర్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ రికార్డ్స్ మీకు కనిపిస్తాయి. అండ్ మీ రికార్డ్స్ వాళ్ళకి కనిపించవు గుర్తుంచుకోండి. వాళ్ళ రికార్డ్స్ మీ జూనియర్ లెవెల్‌లో ఉన్నవి మీకు కనిపిస్తాయి అలా. ఒకవేళ ఆ షేరింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! షేరింగ్ రూల్స్ ఏది ఓనర్ బేస్డ్, క్రైటీరియా బేస్డ్ అలా షేర్ చేసినా మీకు కనిపిస్తుంది. ఎందుకంటే అది మళ్ళీ ఓనర్‌ని చేంజెస్ చేయడం లాంటిదన్నమాట. లేదా మాన్యువల్ షేర్ చేసిన ఇలా కూడా కనిపిస్తుంది. సో, టోటల్ 4-5 వేస్. ఫస్ట్ వే ఎలాగో ప్రొఫైల్ ఉంది కదా! ప్రొఫైల్‌లో మీరు రీడ్ యాక్సెస్ ఇచ్చే ఉంటారు గుర్తుందా? ప్రొఫైల్‌లో రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఉంటుంది. ప్రొఫైల్‌లో మీరు రీడ్ యాక్సెస్ ఇవ్వకపోతే ఇంక అక్కడనే క్లోజ్ అయిపోయినట్టు. ఇది రికార్డ్ యాక్సెస్. రైట్? సో, ప్రొఫైల్‌లో రీడ్ యాక్సెస్ ఇస్తే ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ వచ్చేస్తుంది. దెన్ ఓడబ్ల్యూడీ ప్రైవేట్ ఉంటే ఎవరి రికార్డ్స్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి. ఓడబ్ల్యూడీ పబ్లిక్ ఉంటే ప్రతి ఒక్కరు అన్ని రికార్డ్స్ చూడొచ్చు. బట్ ఎడిటింగ్ మాత్రం మీ రికార్డ్స్ మీరు మాత్రమే చేయగలుగుతారు. ప్రైవేట్ మెన్షన్ చేస్తే ఎవరి రికార్డ్స్ వాళ్ళకే కనిపిస్తాయి. అండ్ దెన్ షేరింగ్ సెట్టింగ్స్‌లో మనకు షేరింగ్ రూల్స్ ఉన్నాయి. ఓనర్ బేస్డ్ ఆర్ క్రైటీరియా బేస్డ్. అండ్ దెన్ మనకు మాన్యువల్ షేరింగ్ ఉంది. ఇవి టోటల్ 5 మెథడ్స్ టు కంట్రోల్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఫస్ట్ వన్ ఈస్ ప్రొఫైల్. ప్రొఫైల్‌లో రీడ్ అండ్ రైట్ అని ఉంది కదా! అది. అండ్ దెన్ షేరింగ్ సెట్టింగ్స్. రైట్? షేరింగ్ సెట్టింగ్స్‌లో ఆర్గ్ బై డిఫాల్ట్ ఉంటుంది. షేరింగ్ రూల్స్ ఉంటుంది గుర్తుంచుకోండి. సో, ప్రొఫైల్, షేరింగ్ రూల్స్, ఆర్గ్ బై డిఫాల్ట్, రోల్ హైరార్కీ అండ్ మాన్యువల్ షేరింగ్. టోటల్ 5 ఉంటాయి. ఈ 5 వేస్‌లో మీరు ఒక రికార్డ్‌ని కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ ఆ పర్సన్‌కి రికార్డ్ యాక్సెస్ సారీ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఉంది. బట్ రికార్డ్ చూడలేకపోతున్నారు అంటే, మేబీ ఆ ఆబ్జెక్ట్ మీద ప్రైవేట్ అని మెన్షన్ చేసుంది. సో, అందుకే తనకి ఏ రికార్డ్స్ కనిపించట్లేదు. బికాజ్ తను ఏ రికార్డ్స్‌ని ఓన్ చేసుకోలేదు. యాస్ ఎ ఓనర్ లాగా తను ఏ రికార్డ్స్‌కి లేడు. అందుకే అవి కనిపించట్లేదు. ఒకవేళ ఉండుంటే కనిపించేవన్నమాట. లేడు కాబట్టే తను ఓనర్ లాగా వేరే రికార్డ్స్‌కి కనిపించట్లేదు. ఎవరైతే ఓన్ చేసుకుంటున్న రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళవి వాళ్ళకు కనిపించేస్తున్నాయి. ఇలా మనకు ఏదైతే ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ అండ్ దెన్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అండ్ దెన్ రికార్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఇవి మనం కంట్రోల్ చేయొచ్చు. వీటిలోనే మనకు ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్, యూజర్స్, రోల్స్, పర్మిషన్ సెట్ గ్రూప్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. వీటన్నిటి రిలేటెడ్ మేబీ ఒక 1 ఆర్ 2 క్వెషన్స్ ఈ మధ్యలో లైక్ రీసెంట్ అయ్యే ఇంటర్వ్యూస్‌లో అయితే అసలు సెక్యూరిటీస్ గురించి కూడా అడగట్లేదు. చాలా తగ్గిపోయింది. బట్ ఒక 30% ఆఫ్ ఇంటర్వ్యూస్‌లో కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. సెక్యూరిటీస్ రిలేటెడ్. ఎందుకు అడగట్లేదు అంటే ఎక్కువ ఫోకస్ అంతా అపెక్స్ అండ్ సినారియోస్ మీదనే ఇంప్లిమెంటేషన్ అయింది. వాళ్ళ ఫోకస్ అంతా అక్కడనే ఉంది. ఈ సెక్యూరిటీస్ వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. సపోజ్ మీరు ఈ టాస్క్ చేయలేకపోతారనేసి ఏం పెద్దగా ఉండదు. అదే అపెక్స్‌లో లాజిక్ ఎక్కువ రిక్వైర్డ్ కాబట్టి అక్కడనే టెస్ట్ చేస్తారు లాజిక్ అంతే ఏంటి అనేది. దీని రిలేటెడ్ కూడా మీకు ఇంటర్వ్యూలో ఇబ్బంది అవ్వదు. బట్ డెఫినైట్‌లీ ట్రై చేయండి. లైక్ కంప్లీట్‌లీ మనకు తెలుసుకోవాలి కాబట్టి క్రియేషన్ చేసి చూడాల్సుంటుంది. దీంతో కంప్లీట్ అడ్మిన్ అయితే అయిపోయినట్టే మనది. అండ్ నెక్స్ట్ మనకు అపెక్స్ ఉంటుంది. అది కంప్లీట్‌లీ కోడింగ్ ఉంటుంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రతి ఒక్క ఆర్గ్ లోపల మీరు గేర్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏజెంట్ ఫోర్స్ అన్న ఏజెంట్ ఫోర్స్ అనే ఆప్షన్ ఒకటి వచ్చేసిందన్నమాట. రైట్? అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రీవియస్‌గా ఏం చేసామంటే చాట్‌జీపీటీలోకెళ్ళి మనం సెర్చ్ చేసాం కదా! ఇప్పుడు మీకు ఆ రిక్వైర్మెంట్ లేదింక. మీ ప్రాజెక్ట్‌లోనే ఏజెంట్ ఫోర్స్ యాడ్ అయింది. రైట్? సో, మళ్ళీ మీరు ఎక్స్‌టర్నల్‌గా చాట్‌జీపీటీ, జెమినైకెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ కూడా లేదు. ప్రతి ఒక్క ప్రొడక్షన్ ఆర్గ్ లోపల ఎవరైతే కంపెనీస్ తీసుకునే సబ్స్క్రిప్షన్ ఆర్గ్స్ ఉన్నాయో వాటిలో ఏజెంట్ ఫోర్స్ యాడ్ అయిపోయింది. ఆ ఏజెంట్ ఫోర్స్‌ని మీరు సింపుల్‌గా నా సిట్యుయేషన్ ఇది. ఇది కోడ్ రాయమంటే అది రాసేస్తుంది. ఇకపై కోడ్ రాయడం అనేది ప్రాబ్లమ్ కాదు. అండ్ కోడ్ రాయడం అనేది ఒక స్కిల్ కూడా కాదు. కంప్లీట్‌లీ లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్. మీకెంత బావుంది లాజిక్, ఆ లాజిక్‌ని యూజ్ చేసి మీరెంత ప్రొడక్టివిటీగా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రొడక్ట్‌ని ఎలా బిల్డ్ చేస్తున్నారు. సో, కోడ్ రాయడం ఓల్డ్ వే అది ఇంకా కంప్లీట్‌లీ లేదు. న్యూ వే వచ్చేసి ఎంత ప్రొడక్టివిటీగా ఉంటున్నారు, ఎంత లాజికల్‌గా, ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తున్నారు, మీరు బిల్డ్ చేస్తున్న ప్రొడక్ట్ ఎంత క్విక్‌గా అయిపోతుంది.
ఇలా చూస్తున్నారు. సో, ఏజెంట్ ఫోర్స్ యాడ్ అయిపోయింది కాబట్టి అది ఎల్‌డబ్ల్యూసీ అయినా ఆర్ ఎల్స్ మనకు కావాల్సిన అపెక్స్ అయినా మీరు కంప్లీట్ స్క్రాచ్ నుంచి కోడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బేసిక్‌గా ఏంటంటే మనకు డెవలపర్ ఎడిషన్‌లో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అది ఇవ్వలేదు. అది చూపించేవాళ్ళం. బట్ ఓన్లీ దాంట్లో మాత్రమే ఉంది ప్రొడక్షన్ ఆర్క్‌లో. సో, ఇక్కడ మీరు మాన్యుయల్‌గా నేర్చుకోవడమే చాలా బెటర్. సో దట్ ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ ఏజెంట్ ఫోర్స్ ఏదైతే మిస్టేక్స్ ఏమైనా కోడింగ్‌లో చేస్తే మీరు వాటిని కరెక్ట్ చేయడానికి మీకు స్కిల్ కావాలి కాబట్టి కంప్లీట్‌లీ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. సో, అందుకే అదే యాడ్ అయింది. అండ్ మనం ఇక్కడ మాన్యుయల్‌గానే నేర్చుకుంటాం. సో, నెక్స్ట్ 1-2 డేస్ ఆర్ 3 డేస్ ప్రిపేర్ అవ్వండి. స్పెసిఫికల్లీ ఫ్లోస్. ఆఫ్టర్ ఫ్లోస్ మేజర్‌గా. ఇంకా షెడ్యూల్ ఫ్లోస్ మీరు పెద్దగా పట్టించుకోకపోయినా ఇబ్బందేముండదు. బట్ ఆఫ్టర్ ఫ్లోస్. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్లోస్‌లో లాజిక్ మీకు బిల్డ్ అయితే అదే లాజిక్ ఇక్కడ యూజ్ అవుతుంది. బికాజ్ అదే డేటా రిట్రీవల్, అదే ఫ్లోస్ ఫర్ లూప్ చేయడం, అదే కండిషన్స్ చెక్ చేయడం, అదే అసైన్‌మెంట్ చేయడం, అదే డేటా అప్డేట్ చేయడం ఆర్ క్రియేషన్ చేయడం. సో, ఎక్కడికెళ్ళినా ఇదే ఉంటుందన్నమాట. మీరు డేటా రిట్రీవల్ ఎలా చేయాలి? ఏ స్టెప్‌లో చేయాలి? అండ్ ఏ ఫీల్డ్ యూజ్ చేసి డేటా రిట్రీవల్ చేయాలి? ఒకవేళ కండిషన్ చెక్ చేస్తే ఆ కండిషన్ ఎలా చెక్ చేయాలి? అండ్ డేటా అసైన్‌మెంట్ ఎలా చేయాలి? ఇవి మీకు క్లారిటీగా కావాల్సింది. ఎందుకంటే అపెక్స్‌లోకెళ్ళిన తర్వాత ఇది మీకు ఇక్కడ క్లారిటీ లేకపోతే అక్కడ ఇబ్బందవుద్ది. ఫైన్. సో, ఈ 1, 2 డేస్ లైక్ కైండ్ ఆఫ్ రివైజ్ చేయండి. స్పెసిఫికల్లీ ఫ్లోసే అండ్ దెన్ మేబీ సండే ఆర్ మండే మీ ఇష్టం. ఓ 15, 20 మినిట్స్ అలా మేబీ 10-15 మినిట్స్ అలా మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. బేస్డ్ ఆన్ దట్ మనం అపెక్స్‌లోకెళ్ళొచ్చు. క్లియర్? యెస్ బ్రో. క్లియర్. యాహ్! ఫైన్. అండ్ కార్తిక్ బ్రో మీరు ఇప్పుడు రిమోట్ అని ఏమైనా చూస్తున్నారా? మీకు ఎలా అయినా పర్లేదా? అంటే అర్థం కాలేదు బ్రో. ఆపర్చునిటీస్ ఇప్పుడు విశ్వ బ్రో అన్నారు. తను ఎక్కువ రిమోటే చూస్తున్నారు ప్రిఫరెన్స్ అని చెప్పాడు. సో, ఓకే. మీరు స్పెసిఫికల్లీ రిమోటేనే చూస్తున్నారా? లేదంటే హైబ్రిడ్ మోడ్‌లోనే వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? బ్రో రిమోటే బ్రో ప్రస్తుతానికైతే. అంటే పా మ్యారీడ్ ప్లస్ పాపుంది బ్రో. ఏ లొకేషన్‌లో రిమోట్ ఉంటారు మీరు? ఏమన్నా ఇది తిరుపతి దగ్గర బ్రో. ఓకే. శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. ఆ! అవునవునవునవును బ్రో. ఓకే. 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 సపోజ్ ఇన్ కేస్ రిమోట్ అవ్వకపోతే మీరు హైబ్రిడ్‌కేమైనా ట్రై చేస్తారా? హైబ్రిడా బ్రో? ఆ! అంటే స్టార్టింగ్ కదా బ్రో. అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా మనం రిమోట్‌లో ఉండి కొద్దిగా బాగా గ్రిప్ తెచ్చుకుంటే నెక్స్ట్ వెళ్ళొచ్చనేసి. హైబ్రిడ్‌కైనా, ఆఫీస్‌కైనా అనేసి. గాట్. సో, అలాంటప్పుడు ఇంకా లైక్ మోస్ట్‌లీ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో రిమోట్ చాలా తగ్గిపోయాయి బ్రో. ఎందుకంటే ఓకే. ఓకే. గవర్నమెంట్ రమ్మంటున్నారు. ఇది హైబ్రిడ్‌లో అయినా మీరు రావాల్సిందే అంటున్నారు. ఓకే. ఓకే. కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే అవి ఇంటర్‌వ్యూస్ వరకు రావడమే కష్టమైతుంది. మీరు ఒకవేళ ఓకే. ఎఫర్ట్స్ పెట్టి తెచ్చుకోగలిగితే వస్తది. ఇవాళ ఒక ఇంటర్వ్యూ అయింది. లైక్ దుబాయ్ క్లయింట్ రిమోట్ ఆపర్చునిటీ కంప్లీట్‌లీ. ఓకే. ఓకే. ఆ క్యాండిడేట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకున్నాడు. సో, ఓకే. అలా ఎఫర్ట్స్ పెడితే మీకున్నాయి. బట్ ఏంటంటే ఇంకా మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి అప్లికేషన్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫైన్. సో, ఫస్ట్ మీరు ట్రై చేయండి రిమోట్‌కి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మనం హైబ్రిడ్‌కైతే ఎళ్ళాల్సిందే. ఓకే. ఓకే బ్రో. అండ్ ఫ్రాన్సిస్ బ్రోది కూడా సేమ్ సిట్యుయేషనా? యాహ్! బ్రో. సేమ్ సిట్యుయేషనే బ్రో. ఓకే. గాట్. సో, మోస్ట్‌లీ నా సజెషన్ ఏంటి అంటే బ్రో, మనం అపెక్స్ స్టార్ట్ అవ్వగానే ఒక 1 వీక్ అటు ఇటుగా చూసేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసి అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఓకే. టైం పడుతుంది కదా! సో, బెటర్ అవునవును. ఏంటంటే మనము చేసేసుకోవడమే మంచిది. ఓకే. కొట్టగానే 1 వీక్‌లో 10 డేస్‌లో ఇంటర్వ్యూస్ రావు కాబట్టి రిమోట్ మళ్ళీ స్పెసిఫిక్‌గా. సో, అప్లై చేస్తూ ఉంటే మీకు ఆల్టర్‌నేటివ్‌లీ ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అయితే ఇంకా బెస్ట్. ఓకే బ్రో. సో, సండే ఆర్ మండే మీరు మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు రెడీ అయితారో ఒకసారి చెప్పండి. ఒక 10, 15 మినిట్స్ అలా ప్రతి ఒక్కరికి తీసుకుంటా. అండ్ దెన్ మనం అపెక్స్‌లోకి యాహ్! బ్రో. ఓకే. యాహ్! ఫైన్. బ్రో ఫైన్. షెడ్యూల్ ఫ్లోస్‌లో ఒక డౌట్ ఉంది బ్రో. యెస్ బ్రో చెప్పండి. యాహ్! బ్రో. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. చేయండి. చేయండి. యెస్. లాస్ట్ వన్ డౌట్‌గా ఉంది బ్రో కొద్దిగా. అది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే యాహ్! బ్రో. ఇది బ్రో లాస్ట్. వీక్లీ ఎస్కలేట్. So, user story as a customer success lead, I want to objectives involved, feedback, schedule weekly, or rating less than create a last week task. ఓకే. బేసిక్‌గా ఏంటంటే బ్రో, లాస్ట్ 1 వీక్‌లో ఏవైతే క్రియేట్ అయిన ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ రిట్రీవల్ చేయాలి. ఓకే.
అండ్ ఏవి రిట్రీవల్ చేయాలంటే విత్ ఫీడ్‌బ్యాక్ అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉన్న రికార్డ్స్‌ని. సో, ఫిల్టర్ కండిషన్ ఒకటి క్రియేటెడ్ ఇన్ లాస్ట్ 1 వీక్ అండ్ దెన్ ఫీడ్‌బ్యాక్ వచ్చేసి లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. సో, ఓకే. మనకు ఫీడ్‌బ్యాక్స్ అన్నీ వచ్చేసాయి. ఈ ఫీడ్‌బ్యాక్స్‌ని లూప్ చేయండి. లూప్ చేసి ఆ ఫీడ్‌బ్యాక్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి టాస్క్ రికార్డ్ క్రియేషన్ చేయండి. ఆ ఫీడ్‌బ్యాక్‌కి ఓకే ఎవరో బ్రో. ఒకరు ఓనర్ ఉంటారు కదా! ఆ అవునవును. ఓనర్‌కి ఈ టాస్క్‌ని అసైన్ చేయండి. యాహ్! ఓకే బ్రో. ఆ టైప్‌లో. ఓకే. ఫస్ట్ మనం రికార్డ్స్ అన్ని రిట్రీవ్ చేసుకోవాలి. గెట్ ఆ! రికార్డ్స్ కొట్టి. అవును. ఓకే. ఓకే బ్రో. ఆ తర్వాత కండిషన్స్ పెట్టి మనం లూప్ చేసుకొని ఆ! ఈ అసైన్‌మెంట్ పెట్టేసి వాటెవర్ ఆ టాస్క్ రికార్డ్ ఉందో కావాల్సిన డేటా మ్యాప్ చేసి అండ్ లూప్ అయిపోయిన తర్వాత అప్డేట్ సారీ ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. యాహ్! ఓకే బ్రో. అంతే. ఏదైనా అంతే బ్రో. ఫస్ట్ డేటా రిట్రీవల్, దెన్ లూప్ చేయడం డెఫినైట్‌లీ. తర్వాత డెసిషన్స్ చెక్ చేసుకోవడం, తర్వాత డేటా అసైన్‌మెంట్ చేయడం, తర్వాత అప్డేట్ చేయడం. ఈ 5 స్టెప్. బ్రో ఈ సెవెంత్ దానికి అంత అవసరం లేదా బ్రో? జస్ట్ ఒక కండిషన్ రాసి మనం జస్ట్ అదే కండిషన్ పెట్టి జస్ట్ టాస్క్ క్రియేట్ చేస్తే సరిపోద్ది కదా బ్రో? సరిపోతుంది. అంతే. అంతే కదా బ్రో? అంతే. అంతే. ఓకే. ఓకే. ఓకే బ్రో. మీకు ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో లాజిక్ క్లియర్ అయిందనుకోండి, ఈ షెడ్యూల్ ఫ్లోలో ఇబ్బందవ్వదు. ఎందుకంటే అక్కడున్న లాజిక్ ఇక్కడ కూడా ఉంది. యాహ్! యాహ్! బ్రో. ఇప్పుడు చూడండి అవును. ఆర్డర్ అండ్ సంథింగ్ ఇది పేమెంట్ స్టేటస్ ఏదో ఉంది కదా! సో, ఇక్కడ అవును. ఏంటి అంటే టాస్క్ అండ్ ఆర్డర్. సో, బేసిక్‌గా ఆర్డర్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్, టాస్క్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఆర్డర్ యాహ్! క్రియేట్ అయినప్పుడు టాస్క్‌ని క్రియేషన్ చేసామనుకుందాం. సో, ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. బట్ ఇక్కడ బల్క్‌లో చేస్తున్నాం మనం ఎట్ ఎ టైమ్. ఓకే బ్రో. బ్రో ఇక్కడ మనం అనేది ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాం కదా బ్రో! ఇక్కడ అవును. పెండింగ్ యాహ్! అదే పేమెంట్ స్టేటస్ అనేది పెండింగ్‌లో ఉంటదనేసి. అవును. అలా కాకుండా సమ్ ఉంటాయి కదా బ్రో! ఫస్ట్ కండిషన్ మనం టుడే ప్లస్ ఒక 180 డేస్ అనేసి అవునండి. అవునండి. ఆ! ఇది బ్రో. ఇది మీరు వీక్లీ చేయమని చెప్పారు కదా! ఓకే. సో, లాస్ట్ యాక్టివిటీ డేట్ ఈస్ గ్రేటర్ థాన్ 180 డేస్. ఈ కండిషన్ అనేది మనం అక్కడే స్టార్ట్ ఉంటుంది కదా బ్రో! ఆ కండిషన్‌లోనే యాడ్ చేయొచ్చు కదా బ్రో ఇది? బెస్ట్ అంతే ఇంక. ఎందుకంటే ఇది షెడ్యూల్ ఫ్లో కాబట్టి మల్టిపుల్ లాజిక్స్ మనం పెర్ఫార్మ్ చేయాలి. సో, కాకపోతే బ్రో అక్కడ చేయడానికి రావట్లేదు బ్రో అది. అంటే మీరు ఫార్ములా దీంట్లో ఫిల్ లాంటిదేమైనా యూజ్ చేసారా? ఒకసారి ఓపెన్ చేయండి. యాహ్! బ్రో. ఇప్పుడు జస్ట్ నార్మల్ లేకపోతే ఫీడ్‌బ్యాక్ వద్దు. ఏదైనా ఒకటి పెట్టేయండి బ్రో ఆబ్జెక్ట్. యాహ్! బ్రో. యాహ్! బ్రో. కేస్ అయినా ఏదైనా ఒకటి పెట్టండి. సో, ఓకే. ఓకే. ఆర్డర్ పెట్టాను. ఓకే. సో, ఇక్కడ అంటే మేబీ క్రియేటెడ్ డేట్ పెట్టండి బ్రో. యాస్ ఆఫ్ నౌ క్రియేటెడ్ డేట్ పెట్టేయండి. లాస్ట్ మోడిఫైడ్ అయినా క్రియేటెడ్. సో, ఓకే. ఆర్డర్ స్టార్ట్ డేట్ పెట్టేస్తాను. ఓకే. డన్. మనకు ఇది ఇక్కడొచ్చి లాస్ట్ నేను ఈ మనకేం కావాలంటే నెక్స్ట్ లాస్ట్ 180 డేస్‌లో అంటే ప్రీవియస్‌గా 6 మంత్స్ బ్యాక్ క్రియేట్ అయిన ప్రతి ఒక్కటి కావాలి అనుకుందాం. లెట్స్ కన్సిడర్. అవును. సో, ఇప్పుడు అవునవును. ఇక్కడ ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్. ఫార్ములా ఫీల్డ్ అదే ఓకే. బ్రో ఇది ఇక్కడ రాదు రావట్లేదు బ్రో. బ్రో. ఫార్ములా ఫీల్డ్ ఇక్కడ రాదు. ఇంకా మీరు అక్కడికెళ్ళాల్సిందే. డెసిషన్‌లోకెళ్ళి మనం యాడ్ చేసుకోవాల్సిందే కదా బ్రో ఆ! అయితే ఇక్కడ? డిసిషన్‌లోకెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడ మనకు ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ అవ్వదు కాబట్టి, ఇక్కడ ఫార్ములా ఆ! ఫీల్డ్ యాహ్! మనం ఏంటి అంటే టుడే మైనస్ 180 డేస్. యాహ్! బ్రో. అది ఓకే బ్రో. బట్ అక్కడ క్రియేట్ చేయలేకపోతున్నాం. అక్కడే క్రియేట్ చేస్తే మనకు ఎక్స్‌ట్రా ఈ డెసిషన్ ఎలిమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా! అనేసి. ఆ! రిస్ట్రిక్షన్స్ ఇంకా. అదే మనం కోడింగ్‌లోకెళ్ళామనుకో మనకెక్కడ ఏం కావాలంటే అది చేయొచ్చు. యాహ్! ఓకే. 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 ఓకే బ్రో. థాంక్స్ బ్రో. బాయ్ బాయ్. థాంక్ యూ. బై. బై. బై బ్రో.